అధ్యక్ష ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ ని బేస్ చేసుకొని అధ్యక్ష అమ్మా అన్నాది గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో ఉచిత సిలిండర్ల విషయంలో 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం సంవత్సరానికి 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష దానికి తిరిగి 2 సిలిండర్లు అని చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష అదే విధంగా స్త్రీ నిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో 3500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష స్త్రీ నిధి గురించి 3500 కోట్లు కేటాయించలేదు రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలకపక్షంగా మాకు ఉంది అధ్యక్ష అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి సద్విమర్శ చేయండి మేము కూడా తీసుకుంటాం అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చేయలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము అందరూ కూడా చదువుకున్నారు మేము ఏం చేస్తున్నాము ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం మీరు చెప్పాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేసి అవాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సభలో ప్రారంభమైందని రోజు 2-3 సార్లు మాట్లాడుకున్నాను అధ్యక్ష సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు అది ఖండించింది కూడా అధ్యక్ష ఖండించింది కూడా ఉండండి అంతమంది ఎందుకండి ఒకసారి మాట్లాడుతూ అంతమంది ఎందుకు అవాస్తవం కాదు అధ్యక్ష ఆవిడ మాట్లాడిన అవాస్తవం కాదు ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష మరి వింటే మీరు నా మాట వినండి మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం కాదు అధ్యక్ష ఆవిడ అడిగింది ఏంటి మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి 3 సిలిండర్కి ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి వినండి మరి 3 సిలిండర్ మీరు ఇస్తున్నారు అధ్యక్ష 3 సిలిండర్ ఇస్తున్నారు మే నెలలో అధికారంలోకి వచ్చారు మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు వినండి మరి ఒక సిలిండర్ ఇచ్చారు మీరు బడ్జెట్ లో కేటాయింది 850 కోట్లు కేటాయించారు 3 సిలిండర్కి కావస్తే మీకు సుమారు 3000 కోట్ల పైన అవుతుంది మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది మరి మీరు 800 కోట్లు ప్రకటించారు బడ్జెట్లో కేటాయించారు మరి ఈ సంవత్సరానికి ఈ 1 సిలిండర్తోనే సరిపెట్టుకోవాలా లేదా 2వ సిలిండర్ ఇస్తారా అనేది ఆ సభ్యులతో కావాలి అది వాళ్ళు చెప్తుంది అది కాక అది దానికి వచ్చి ఊరిగా చెప్తారు అయిపోయిందని మాట్లాడమ్మా తప్పేం లేదు అలాగే రెండోది ఏమడిగింది బస్సుని మీరు పెడతారు ఇన్ని అప్పుడే 7 నెలలు అయిపోయింది ఎప్పుడు అనవరం వెళ్ళాలి ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి ఎప్పుడు సంవత్సరాలని మైనం చూస్తున్నారు ఎప్పుడు చెప్తారు అని అడిగింది అది సబ్జెక్ట్ అందరూ ఉంది అదే అబద్ధాలు కాదే ఆవిడ అడుగుతుంది క్వశ్చన్ ఆన్సర్ మీరు చేయాలి ప్రశ్న ఆన్సర్ మీరు చేయాలి సార్ మీరు సీనియర్ సభ్యులు సార్ సీనియర్ పొలిటీషియన్ మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్ ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు చాలా క్లియర్ గా బడ్జెట్ లోని 3 సిలిండర్లకి 2500 కోట్లు అవుతుంది మొదటి విడతగా మొదటి సిలిండర్ కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము దీనికి 2500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్ 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవడైనా పెట్టుకుంటారు ఎవడైనా ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం బాండ్ లోని మీరు బుక్ చేసుకోండి ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం 2500 కోట్లు తిరిగి కేటాయించాం బడ్జెట్ లో కేటాయించాం 800 అది కాదు సార్ ఒకసారి వినండి సార్ ఇప్పుడు 150 రోజులు దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే అలాగే సార్ ఇప్పుడు ఒకటి రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాతే ఇచ్చున్నారు వీళ్ళు అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే ఒకటి చేసుకొని వస్తున్నాం ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే
6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి. అధ్యక్ష, ఒకటి ఇప్పుడు ఎల్ఓపి గారు అంటే ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు గౌరవం ఉంది, సీనియర్ గా ఉన్నారు. వాళ్ళ నాయకుడేమో ఆయన ఇంట్లో పడుకుంటారు, నువ్వు పోయి కౌన్సిల్ అంటే విభజించే పాలించి అక్కడ వాళ్ళు రారు, ఇక్కడ నువ్వు పోయి చెప్పి మాట్లాడి పంపించారు అధ్యక్ష. అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే అమ్మఒడి అన్నారు, సంవత్సరం పాటు చివరి లాస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ ఎక్కితేశారు. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. అవన్నీ కనిపించట్లేదు వాళ్ళ మోసాలు. మేము ఈరోజు వచ్చాం, ఒక్కొక్కటి ఇప్పటికీ సూపర్ 6లో 3 పథకాలు తీసుకొచ్చాం. మిగిలిన వాటికి కూడా మేము బడ్జెట్లో పెట్టాం. అవన్నీ వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. సభని మైక్ ఉంది కదని సభని తప్పుదా పట్టించే అధ్యక్ష. నేను మన ఎల్ఓపి గారు చెప్తున్నా, మీ సభ్యులు చెప్పండి, అందరం మాట్లాడి మేము కోరుకుంటున్నాం, సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేద్దాం. మీరు ఎవరైతే అసత్యాలు చెప్పి రెచ్చగొట్టే విధంగా చేయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడి మేము పూర్తిగా సహకరిస్తాం. వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతాను. మీరు 800 పెట్టారు, 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్కి వస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2,400 కోట్ల బడ్జెట్లో 1 సిలిండర్ సరిపోతుంది. ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ 3 నెలలు కాదు, ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్లోకి 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేకిస్తుంది. అంతేగాని అంటే అదే అది చెప్పొచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 months కి ఒక స్లాట్ ఇచ్చాం. మొదట ఇంప్లిమెంట్ చేసి చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డైవర్షన్స్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కురారిల్లింపజేసిందని మేము వెతుక్కోలు చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలకు అడుగుతున్నాం, మీరు చేసిన పాపాలకు అడుగుతున్నాం. చర్చ డిబేట్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మేడం క్లోజ్ చేయండి, ముగించండి మేడం. అరే చర్చ డిబేట్. మంత్రి గారు ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి దయచేసి. మేడం కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి. మంత్రి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి.